నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నే పేరు రాజ్ కుమార్ దేశ్ముఖ్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు వివిధ దేశాలలోని భారత రాయబారులు దేశీయ వాణిజ్య ప్రముఖులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ స్వదేశీ ఉత్పత్తుల ఎగుమతులు పెంచడానికి కృషి చేయాలని పిలుపు నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష కృష్ణా గోదావరి బోర్డుల నోటిఫికేషన్పై చర్చ రైతుల రుణమాఫీ పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సూచన 50,000 రూపాయలలోపు ఉన్న రైతులందరికీ లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వ నిర్ణయం పట్టణీకరణకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడి ఫతేనగర్లో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు శంకుస్థాపన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని ఐపీఎస్ ప్రొబేషనర్లకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ హితవు 72వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్ల గౌరవ వందనం స్వీకరించిన హోంశాఖ సహాయ మంత్రి ఒలింపిక్స్లో మహిళా హాకీ జట్టు పోరాట పటిమను ప్రశంసించిన ప్రముఖులు రెజ్లింగ్లో కాంస్య పథకం కోసం రేపు రష్యన్ ప్రత్యర్థితో తలపడనున్న భజరంగ్ పూనియా కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి ఇక వార్తలను వివరాలను చూద్దాం స్వదేశీ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది ప్రధానమంత్రి స్వయంగా వివిధ దేశాల్లోని భారతీయ రాయబారులు మన దేశంలోని వర్తక వాణిజ్య ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు వీరితో పాటు 20 విభాగాలకు చెందిన కేంద్ర రాష్ట్ర అధికారులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ను తిలకించారు దేశంలోని మధ్య తరహా పరిశ్రమలు తయారు చేసిన వస్తువుల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి సూచించారు यही कारण है कि आज ड्रग्स और फार्मास्यूटिकल्स के साथ साथ एग्रीकल्चर जैसे सेक्टर में भी हमारे एक्सपोर्ट नए स्तर पर पहुंचे हैं आज हम अर्थव्यवस्था में रिकवरी के ही नहीं बल्कि हाई ग्रोथ को लेकर भी पॉजिटिव साइंस देख रहे हैं दुनिया की अनेक बड़ी इकोनॉमीज में भी तेजी से रिकवर होने के संकेत आ रहे हैं इसलिए एक्सपोर्ट को लेकर बड़े टारगेट्स रखने और उनको हासिल करने का मैं समझता हूं ये बेहतर समय है इसके लिए भी सरकार हर स्तर पर जरूरी कदम उठा रही है हाल ही में सरकार ने एक्सपोर्ट को लेकर एक बड़ा फैसला लिया है इस फैसले में हमारे एक्सपोर्टर्स को इंश्योरेंस कवर के रूप में लगभग 88,000 करोड़ रुपए का बूस्ट मिलेगा 88,000 करोड़ रुपए का बूस्ट इसी प्रकार एक्सपोर्ट इंसेंटिव्स को रेशनलाइज करने में WTO कंप्लायंट इसको बनाने से भी हमारे एक्सपोर्ट को बल मिलेगा साथियों दुनिया के अलग अलग देशों में बिजनेस करने वाले हमारे एक्सपोर्टर्स बहुत बेहतर तरीके से जानते हैं कि स्टेबिलिटी का कितना बड़ा प्रभाव होता है भारत ने रिट्रोस्पेक्टिव टैक्सेशन से मुक्ति का जो फैसला लिया है वो हमारा कमिटमेंट दिखाता है पॉलिसीज में कंसिस्टेंसी दिखाता है ये सभी निवेशकों को स्पष्ट संदेश देता है कि आगे बढ़ता हुआ भारत न सिर्फ नई संभावनाओं के द्वार खोल रहा है बल्कि भारत की निर्णायक सरकार अपने वायदे भी पूरे करने की इच्छा शक्ति रखती है కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో
నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులు, న్యాయవాదులతో సమావేశమయ్యారు. కృష్ణా, గోదావరి బోర్డుల నోటిఫికేషన్, ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలన్న అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంస్య పథకం కోసం జరిగిన పోరులో భారత మహిళల హాకీ జట్టు ఓటమి పాలైంది. ఆటలో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసి పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు వారిని అభినందించారు. ముందు తరాలకు వీరు ఆదర్శమని వారిని కొనియాడారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళా హాకీ జట్టు త్రుటిలో కాంస్య పథకాన్ని చేజార్చుకుంది. మహిళా హాకీ జట్టు ఓటమి పాలైనప్పటికీ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. మహిళా హాకీ జట్టు ఆట తీరుపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. కాంస్య పథకం కోసం బ్రిటన్ జట్టుతో జరిగిన పోరులో స్వల్ప తేడాతో పరాజయం చవిచూసింది. ప్లే ఆఫ్ పోరులో బ్రిటన్ చేతిలో 3-4 తేడాతో టీమిండియా ఓడిపోయింది. కాంస్య పథక పోరులో ఓటమి బాధ కలిగించిందని కెప్టెన్ రాణి రాంపాల్ అన్నారు. 2-0తో వెనుకబడి ఉన్న స్కోరును సమం చేసి 3-2తో పుంజుకున్నామని తెలిపింది. విజయాన్ని సమీపించి ఓడిపోవడం బాధగా ఉందని రాణి రాంపాల్ అన్నారు. ఆటలో ఓడినందుకు బాధగా ఉందని మహిళల హాకీ జట్టు కోచ్ మ్యారిజైనా అన్నారు. అమ్మాయిల ఆట తీరును చూసి గర్వపడుతున్నా వారు పోరాట పటిమ నైపుణ్యాలను ప్రదర్శించారని మారిజైన్ అన్నారు. భారత మహిళల హాకీ జట్టు అద్భుతంగా రాణించిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రశంసించారు. అద్భుతమైన ప్రదర్శనతో ప్రతి భారతీయుడి హృదయాన్ని గెలుచుకుందని, చాలా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. మహిళా హాకీ జట్టు సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆటలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారని ప్రశంసించారు. మహిళా హాకీ జట్టు సభ్యులు నవతరానికి స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. టోక్యో ఒలింపిక్స్ లో మన మహిళల హాకీ జట్టు ఇచ్చిన పోటీని ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకుంటామని ప్రధాని అన్నారు. జట్టులోని ప్రతి ఒక్కరూ గొప్ప తెగువ, నైపుణ్యాల్ని కనబరిచారని అన్నారు. ఆడపిల్లలు హాకీ స్టిక్ పట్టుకునేందుకు ప్రేరణగా నిలిచారని ప్రధాని ప్రశంసించారు. देखिए, देश आज आपका पर गर्व कर रहा है, बिल्कुल निराश नहीं होना है। और कितने दशकों के बाद हॉकी भारत की पहचान फिर से एक बार पुनर्जीवित हो रही है, आपके लोगों की मेहनत से हो रही है। Thank you very much, sir. Thank you for your words, and the girls are very emotional at the moment, and I think there will be. You have also tried your level best, and I can see that how you are encouraging the girls, and we are thankful to you. Thank you very much, sir. And wish you all the best for the future. Thank you very much, sir. And I also told the girls they inspired the nation, and I think that is something very important, and they have to cherish. Thank you for your support. Thank you. Thank you. Thank you very much. Namaste. కాంస్య పథకం కోసం జరిగిన పోరులో భారత మహిళా హాకీ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచిందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కొనియాడారు. పోరాట పటిమ కనబరిచారంటూ హాకీ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు. టోక్యో ఒలింపిక్స్ ఆడిన జట్టులో భాగమైన తమ రాష్ట్ర హాకీ క్రీడాకారిణులకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల చొప్పున నజరానా ప్రకటించారు. మొత్తం 9 మందికి ఈ నగదు బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు. मैं आज हरियाणा की सभी जो 9 खिलाड़ी हैं, इनको भले ही ये चौथे स्थान पर आए हैं, लेकिन हरियाणा सरकार की ओर से इनको सबको 50-50 लाख रुपए का और एक इनाम देने की मैं घोषणा करता हूं. మహిళా హాకీ జట్టుకు రాష్ట్ర మంత్రి కె తారక రామారావు శుభాకాంక్షలు తెలిపారు. పోరాట స్ఫూర్తితో దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని అన్నారు. ప్రపంచ వేదికపై పోటీలో నిలిచేందుకు ఆడపిల్లలకు ప్రేరణగా నిలిచారని కేటీఆర్ ప్రశంసించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఒలింపిక్స్ 65 కిలోల పురుషుల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ సెమీస్లో రెజ్లర్ బజరంగ్ పూనియా ఓటమి పాలయ్యాడు. అజర్బైజాన్కు చెందిన రెజ్లర్ హాజీ అలీవ్ చేతిలో 5-12 తేడాతో ఓటమి పాలయ్యాడు. దీంతో బజరంగ్ ఇక కాంస్య పథకం కోసం తలపడాల్సి ఉంది. తొలి రౌండ్లోనే 4-1 ఆధిక్యం సంపాదించిన అలీవ్ ఆ తర్వాత కూడా 8-1 ఆధిక్యం సాధించాడు. కాంస్య పథకం కోసం బజరంగ్ రష్యన్ క్రీడాకారుడు రషీదోవ్తో రేపు తలపడనున్నాడు. మరోవైపు మహిళల 50 కిలోల ఓపెనింగ్ రౌండ్లో తొలిసారి పోటీ పడిన యువ రెజ్లర్ సీమా బిస్లా తునీషియాకు చెందిన సారా హమ్దీ చేతిలో 1-3 తేడాతో ఓటమి పాలైంది. హమ్దీ సీమాకు గట్టి పోటీ ఇచ్చింది. సీమా గత మేలో సోఫియాలో నిర్వహించిన ప్రపంచ ఒలింపిక్స్లో విజేతగా నిలిచి తొలిసారి ఒలింపిక్స్కు అర్హత సాధించింది.
క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్రత్న పేరును మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డుగా పేరు మార్చారు. ఈ అవార్డు పేరును మార్చాలని దేశవ్యాప్తంగా పౌరుల నుంచి అనేక వినతులు అందాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇక నుంచి ఖేల్రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డుగా మారుస్తున్నట్టు ప్రకటించారు. హాకీ లెజెండ్ ధ్యాన్చంద్ జయంతి అయిన ఆగస్టు 29ని ఇప్పటికే జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వైరస్ నియంత్రణకు దేశంలో 2 రకాల టీకాలు కోవాక్సిన్, కోవిషీల్డ్లను పంపిణీ చేస్తుండగా త్వరలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. కోర్బేవాక్స్ హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కావడం విశేషం. హైదరాబాద్ విచ్చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ బయోలాజికల్ ఈ ఫార్మా సంస్థ ఎండీ మహిమా దాట్లతో భేటీ అయ్యారు. తమ కంపెనీ తయారు చేస్తున్న వ్యాక్సిన్ కోర్బేవాక్స్ పురోగతి గురించి మహిమా దాట్ల కేంద్ర మంత్రికి వివరించారు. కోర్బేవాక్స్ టీకా తయారీకి ప్రభుత్వం మద్దతిస్తుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బయోలాజికల్ ఈ కంపెనీకి 1500 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ నెల నుంచే కోర్బేవాక్స్ ఉత్పత్తి ప్రారంభిస్తామని సంస్థ ఎండీ మహిమా దాట్ల చెప్పారు. డిసెంబర్లోగా కేంద్రానికి 30 కోట్ల వ్యాక్సిన్లు అందజేస్తామని తెలిపారు. హైదరాబాద్లో బ్యాంకర్లతో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. 42 బ్యాంకుల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో ఆగస్టు 16వ తేదీ నుంచి రైతుల ఖాతాలో రుణమాఫీ నగదు మొత్తం జమవుతుంది. 50,000 రూపాయల వరకు రైతుల రుణాలను మాఫీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ 50,000 రూపాయలలోపు రైతు రుణమాఫీపై రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సీఎం ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించామన్నారు. ఆగస్టు 15వ తేదీన సీఎం కేసీఆర్ లాంఛనంగా 50,000 రూపాయలలోపు రైతు రుణాల మాఫీ ప్రకటిస్తారని చెప్పారు. ఆగస్టు 16వ తేదీ నుంచి 6 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,006 కోట్లు జమవుతాయన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. రైతు రుణమాఫీతో పాటు కొత్త పంట రుణానికి మీరు అర్హులని ఆ సందేశంలో తప్పకుండా పేర్కొనాలన్నారు. రైతుల ఖాతాల్లో జమ అయిన రుణమాఫీ మొత్తాన్ని మరే ఇతర ఖాతా కింద జమ చేయవద్దన్నారు. రైతుల ఖాతాలో రుణమాఫీ మొత్తం జమగానే ముఖ్యమంత్రి పేరుతో రైతు రుణం మాఫీ అయినట్టు లబ్ధిదారుల ఫోన్లకు సందేశాలు వెళ్లాలని హరీష్ రావు అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల రుణమాఫీ చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వానికి అన్ని బ్యాంకులు సహకరించాలన్నారు. బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రైతులకు రుణమాఫీ మొత్తం చేరేలా చూడాలన్నారు. యాసంగిలో వేరుశెనగ ప్రధాన పంట కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వేరుశెనగ సాగు, విస్తీర్ణం, దిగుబడుల పెంపుపై వ్యవసాయ మంత్రి సమీక్ష నిర్వహించారు. జాతీయ ప్రాధాన్యతగా గుర్తించి వేరుశెనగ సాగు, ఉత్పత్తి, మార్కెటింగ్, ఇతర ప్రోత్సాహాలపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కోట్ల రూపాయల వ్యయంతో ఇక్రిసాట్, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వేరుశెనగ కోసం ప్రత్యేక పథకాన్ని రూపకల్పన చేయాలని ఆదేశించారు. వైరస్లను తట్టుకునే వంగడాలను రూపొందించాలన్నారు. గిరాకీకి అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అన్నారు. గుజరాత్లో అత్యధికంగా వేరుశెనగ దిగుబడి ఉన్నప్పటికీ నాణ్యత లేదన్నారు. వేరుశెనగ పంట నాణ్యతలో తెలంగాణ నెంబర్ 1గా గుర్తింపు పొందిందని గుర్తు చేస్తూ రాష్ట్రాన్ని వేరుశెనగ విత్తన భాండాగారంగా అభివృద్ధి చేయాలని నిరంజన్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని ఫతేనగర్లో నిర్మించ తలపెట్టిన మురుగునీటి శుద్ధి ప్లాంట్కు మంత్రి కె తారక రామారావు శంకుస్థాపన చేశారు. 317 కోట్ల రూపాయల వ్యయంతో 100 MLD సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. పట్టణీకరణకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని కేటీఆర్ అన్నారు. పారిశ్రామిక వ్యర్థాలు, జనావాసాల నుంచి వస్తున్న మురుగునీటి శుద్ధిలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అత్యంత కీలకమని అన్నారు. పారిశ్రామిక వ్యర్థాలను కట్టడి చేసి శుద్ధి చేయడమే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ప్రధాన లక్ష్యమన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో పలు చోట్ల ఎస్టీపీలు పనిచేస్తున్నాయని అన్నారు. హుస్సేన్ సాగర్ కు అనుసంధానమైన కూకట్పల్లి నాలాపై 15 చోట్ల, మూసీ పరివాహక ప్రాంతంలో 2 చోట్ల మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మించాలని జలమండలి ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు. దాదాపు 1280 కోట్ల రూపాయల వ్యయంతో 17 చోట్ల నిర్మించే మురుగునీటి శుద్ధి ప్లాంట్ కేంద్రాల్లో నిత్యం 376 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేస్తారని కేటీఆర్ అన్నారు. మొత్తం హైదరాబాద్ లో ఈ రోజు ఉత్పత్తి అవుతుంటే మురికి నీరు, అందులో దాదాపు 90% మురికి నీరు, 94% దాకా ఇవాళ గ్రావిటీ ద్వారా మూసీ నదిలోకి పోతా ఉన్నది. హైదరాబాద్ లో ఉండే కాలువలు, ఇప్పుడు కూకట్పల్లి నాలా ఏదైతే ఉన్నదో, ఇట్లాంటి నాలాలు 47 నుంచి 54 దాకా మేజర్ నాలాస్ ఉన్నాయి. ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి.
ఇవన్నీ కూడా నీటిని గురుత్వాకర్షక శక్తి ద్వారా, గ్రావిటీ ద్వారా నీరు పల్ల మెరుగు అంటారు, నీరు పల్లంకే పోతుంది. కాబట్టి ఈ మురికి నీరు అంతా కూడా మొదలు ఇక్కడి నుంచి హుస్సేన్ సాగర్ లేదా దగ్గరలో ఉన్న చెరువుకు పోయి, ఆ చెరువు నుంచి మళ్ళీ కిందికి మూసీలోకే పోతా ఉన్నాయి. మూసీ నుంచి మళ్ళీ కిందికి పోయి కృష్ణానది, కృష్ణానది నుంచి కిందికి పోయి సముద్రంలో కలుస్తా ఉన్నది. కాబట్టి మురికి నీరు శుద్ధి చేయడం, శుద్ధి చేసిన నీటిని నాళాల్లోకి వదలడం, అవే నీళ్లు కిందికి మూసీలోకి పోవడం అనేది అత్యంత ప్రాధాన్యం కలిగిన పని. లేకపోతే దీనివల్ల ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు. గతంలో జరిగినట్టు కొన్ని చోట్ల ఆకస్మిక ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంతో విద్యా వ్యవస్థలో అభివృద్ధికర మార్పులు జరిగే అవకాశం ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ విద్యా విధానం వల్ల ప్రీ ప్రైమరీ నుంచి సెకండరీ విద్య వరకు ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు. నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతుల కల్పన, స్కిల్ డెవలప్మెంట్ వంటి వసతులు మెరుగుపడే అవకాశాలున్నాయన్నారు. సమగ్ర విద్యా అభియాన్ పథకం మరో 5 ఏళ్లు పొడిగించడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సమగ్ర శిక్ష పథకం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. అది 2021-22 నుండి ఇంకా 5 సంవత్సరాలు పొడిగించడం ఇంకా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఈ సమగ్ర శిక్ష పథకం ద్వారా పిల్లలలో మెరుగైన విద్య అందించడంతో పాటు ఈక్వాలిటీ వస్తుంది. అంటే గర్ల్స్ బాయ్స్ మధ్యలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యను అందించడం జరుగుతుంది. సమగ్ర శిక్షణ ద్వారా మా పిల్లలకే కాకుండా ఇక్కడ ఉన్న పిల్లలకు కానీ కేంద్ర ప్రభుత్వం నుండి చాలా వరకు బెనిఫిట్ ఉన్నాయి పిల్లలకు. ఇప్పుడు ఇది ఇప్పటి నుంచి వెళ్ళి 2025-2026 దాకా కొనసాగుతుంది. దీని వలన పిల్లలకు చాలా లాభదాయకంగా అవుతుంది. కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా పథకం 2021-22 నుండి 2025-26 వరకు అనగా 5 సంవత్సరాలు ఈ పథకాన్ని పొడిగించడం ద్వారా పేద విద్యార్థులకు, నిరుపేద విద్యార్థులైనటువంటి తల్లిదండ్రులకు అందరికీ ఇది ఉపయోగకరంగా ఉంటుంది. సమగ్ర శిక్షా పథకము మరొక 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం పొడిగించడం అనేది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఈ పథకం ద్వారా విద్యార్థుల్లో నాణ్యమైన విద్య, తర్వాత జెండర్ ఈక్వాలిటీ సాధించడం జరుగుతుంది. డిజిటల్ పాఠాలు మరి ఇంప్రూవ్ చేయడం, ఇలాంటి శాస్త్ర సాంకేతిక విద్యలో పిల్లలకు సరైన పరికరాలు, ల్యాబ్లు ఏర్పాటు చేయడం, ఇలా అనేక అంశాలలో మరి ఈ నిధులు వల్ల ఉపయోగం కలుగుతాయని మేమైతే హర్షిస్తున్నాం. హైదరాబాద్ శివార్లలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 72వ బ్యాచ్ ఐపీఎస్ శిక్షణ తీసుకున్న ప్రొబేషనర్ల దీక్షాంత్ పెరేడ్ జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ పరేడ్లో 144 మంది ఐపీఎస్ ప్రొబేషనర్లు, 34 మంది వివిధ దేశాలకు చెందిన వారు పాల్గొన్నారు. వీరిలో 33 మంది మహిళలు కూడా ఉన్నారు. ఈ అకాడమీలో శిక్షణ పొందిన వారిలో 4 తెలంగాణకు, 4 ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన ప్రొబేషనర్లకు కేంద్ర మంత్రి పతకాలు అందజేశారు. आप सब भारत के संविधान में निहित मूल्यों पर खड़ा उतरेंगे और देशवासियों को आप గౌరవ వందనం స్వీకరించిన కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ మాట్లాడుతూ పోలీస్ శిక్షణ పొందిన వారు అత్యాధునిక టెక్నాలజీలో శిక్షణ పొందాలన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాంతి భద్రతల పర్యవేక్షణ విధానం కూడా మార్చుకోవాలని సూచించారు. हर पल हर क्षण इन बातों को याद रखने की जरूरत है. आप अपने जीवन में तथा कर्तव्य पथ पर हमेशा सफलता ही सफलता प्राप्त करे, मेरी शुभकामना है. जय हिंद, भारत माता की जय. ఈ దీక్షాంత్ పెరేడ్ కు హర్యానాకు చెందిన రంజితా శర్మ నేతృత్వం వహించారు. 34 ఏళ్ల రంజితా శర్మ పట్టు వదలకుండా 6 సార్లు సివిల్స్ పరీక్ష రాసి 6వ సారి ఉత్తీర్ణత సాధించారు.
ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో రంజితా శర్మ పీజీ చేశారు. వివిధ శాఖల్లో పౌర సంబంధాల అధికారిగా పనిచేశారు. ఐపీఎస్కు ఎంపిక కావడానికి ముందు కస్టమ్స్ శాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేశారు. దీక్షాంత్ పెరేడ్కు నాయకత్వం వహించడం ఆనందంగా ఉందని రంజితా శర్మ అన్నారు. తనను రాజస్థాన్కు కేటాయించారని, ఉత్తమ సేవలు అందిస్తానని తెలిపారు. If I can do it, that's what I can say. If I can do it, you can do it, and you can do it well. You just have to remain consistent, and if you can find a mentor, if you can find a friend who can guide you, it will be a huge support. Because sometimes if you're down and out, you need somebody to kind of help you get back and help you navigate. And make sure that you keep your resources, the sources restricted, so that you don't trade indiscriminately. Use your time wisely, and just be consistent. Don't do it for 4 days and not do it for next 3. Do it every day. Little work every day will count. के साथ हम भारतीय पुलिस सेवा के नवयुवा अधिकारियों को शुभकामनाएं देते हैं. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పుష్పాంజలి ఘటించారు. 6 దశాబ్దాల తెలంగాణ ఉద్యమకర్త జయశంకర్ అని సీఎం అన్నారు. సబ్బండ వర్గాల సమగ్రాభివృద్ధి కోసమే తెలంగాణ రాష్ట్రమన్న ఆశయాలను ప్రభుత్వం నెరవేరుస్తోందని అన్నారు. జిల్లాలో పలువురు మంత్రులు పుష్పాంజలి ఘటించారు. ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా మరిన్ని వివరాలు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పుష్పాంజలి ఘటించారు. 6 దశాబ్దాల తెలంగాణ ఉద్యమకర్త జయశంకర్ అని సీఎం అన్నారు. ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో జయశంకర్ ఎప్పటికీ నిలిచి ఉంటారని అన్నారు. సబ్బండ వర్గాల సమగ్రాభివృద్ధి కోసమే తెలంగాణ రాష్ట్రం అన్న ఆశయాలను ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. సాగునీరు, వ్యవసాయం వంటి రంగాలను తీర్చిదిద్దామని, అదే క్రమంలో సకల జనుల సమున్నతాభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. రైతు బంధు నుంచి దళిత బంధు వరకు అనేక పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన నిరంతర కృషిని, ఆయన దృఢ సంకల్పాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరిచిపోదని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ జీవితాంతం కృషి చేశారని అన్నారు. జయశంకర్ సార్పై ఉన్న గౌరవంతో సీఎం కేసీఆర్ వ్యవసాయ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారని చెప్పారు. వెలివాడల్లో ఉంటున్న దళితుల అభ్యున్నతికి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి వారికి అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. జయశంకర్ సార్ ఇక్కడ ఉన్నాడంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎక్కడ కూడా ఏ అభివృద్ధి ఆకాంక్షించి వారు అన్యాయం జరుగుతుందో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఆచరణలో పెట్టి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి కూడా అప్పుడు మాట్లాడిన విషయాలను కూడా ఇప్పుడు నెరవేరుస్తూ ఉన్నారు. మరి నిన్ననే ముఖ్యమైనటువంటి నిర్ణయము దళిత బంధు ప్రకటించిన తర్వాత దళితులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల. సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల గుండెల్లో వేసిన ముద్ర చెరగనిదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సూచనలు, సలహాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా హన్మకొండలో
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా శ్వాసగా జీవించారని అన్నారు. ఆచార్య జయశంకర్ సార్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రావటంలో కేసీఆర్ గారి పాత్ర ఎంత ఉన్నదో జయశంకర్ పాత్ర కూడా అంత ఉన్నది. జయశంకర్ గారు ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి తోడు నీడగా ఉండి ఉద్యమం నడిపించిన లోపల ప్రముఖ పాత్ర వహించారు. ఆ రోజు జయశంకర్ గారు నన్ను దీవించాడు. ఎందుకంటే ఆయనే నా గురువు, మా ఫాదరు, ఆయన ఇద్దరు క్లాస్మేట్లు. చాలా సందర్భాల్లో నాకు హితబోధలు కూడా చేశారు. నువ్వు తెలంగాణ కోసం నువ్వు పోరాటం చేయాలి, నువ్వు తెలుగుదేశం పార్టీలా చంద్రబాబు గారిని ఒప్పించి లెటర్ ఇవ్వాలని చాలా సందర్భాలు చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మదీనా చౌరస్తా వద్ద గల ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్లు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు. అన్ని వర్గాల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గంగుల కమలాకర్ అన్నారు. కేసీఆర్ వలన ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన ఒక నమ్మకంతో కేసీఆర్ గారు వెన్నంటే ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన రోజు మాత్రము అతను లేకపోవడం చాలా బాధాకరం. అయినా కూడా ఈ జాతి ఎప్పుడంగా వాటిని గుర్తుంచుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం దేనికోసం మనం కొట్లాడి తీసుకున్నామో ఆ ఆశాలంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎక్కడ ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎక్కడ ఉన్నా కూడా వారి ఆశలు కొనసాగించడంగా మనందరం ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మహిళలు, చిన్నారుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యమిస్తోంది. 6 ఏళ్లలోపు మైనర్ బాలికలపై అత్యాచార ఘటనల సత్వర పరిష్కారానికి, విచారణలను వేగవంతం చేసేందుకు, దోషులకు గరిష్ట శిక్ష వేసేందుకు దేశవ్యాప్తంగా 1023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది. వీటితో పాటు 389 ప్రత్యేకమైన పోక్సో కోర్టులను కూడా కొనసాగించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించడానికి పోక్సో చట్టం ప్రధాన భూమిక పోషిస్తుందని భద్రాద్రి జిల్లా న్యాయవాదులు, మహిళలు అభినందించారు. భద్రాచలంకు చెందిన న్యాయవాది శారద మాట్లాడుతూ మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి, నిందితులకు వెంటనే శిక్ష విధించడానికి, బాధితులకు సత్వర న్యాయం జరగడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కాలపరిమితి పెంచడం సంతోషకరమైన విషయమని అన్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్నటువంటి ఒక అత్యాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో ప్రొటెస్టులు జరగడం, ప్రజల నుంచి వచ్చినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఫాస్ట్ ట్రాక్ చట్టాన్ని పొడిగించి అందరికీ కూడా న్యాయాన్ని సత్వరమే అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వారు రావడం అనేది చాలా శుభ పరిణామం. ప్రజల్లో ఎప్పటికీ కూడా ఒక ఆర్డినరీ పీపుల్ కూడా న్యాయం జరిగినప్పుడే మనం ఒక నిజమైనటువంటి ఒక లీడర్గా మనం అందరం కూడా భావిస్తాము. మనం ఎప్పుడైతే మహాత్మా గాంధీ ఒక అర్ధరాత్రి ఒక మహిళ చాలా ఫ్రీగా తిరిగినప్పుడే మన నిజమైనటువంటి స్వాతంత్ర్యం అని మనం అనుకోవడం అనేది, అతను చేసినటువంటి దాన్ని తిరిగి మోడీ గారు ఆ కళ నిజం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్స్ తోటి వారు ముందుకు రావడం చాలా శుభ పరిణామం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి ప్రజలందకు మరింత చేరువలో న్యాయం అందించడం కోసం చేసినటువంటి కృషి ఎంతో ఆనందదాయకం, విశేషం. ఈ చట్టంపై కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసి సత్వర న్యాయం, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ మీద సెక్సువల్ హరాస్మెంట్ జరిగినప్పుడు దానికి తగినటువంటి చర్యలు తీసుకోవడం, ప్రజల్లోపట అవగాహన కల్పించడం అంశంలోపై పోక్సో చట్టం ఎంతో దోహదం చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లలో ఈసారి కూడా ఎటువంటి మార్పులు చేయలేదు. ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం కోసం కీలక రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 4% ఉన్న రెపో రేటు, 3.3% ఉన్న రివర్స్ రెపో రేటు యథాతథంగా కొనసాగుతాయన్నారు. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకపోవడం వరుసగా ఇది 6వసారి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టినా అది ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని అన్నారు. జీడీపీ వృద్ధి రేటు 9.5% ఉండవచ్చన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 5.7% ఉంటుందని అన్నారు.
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. వివిధ దేశాలలోని భారత రాయబారులు, దేశీయ వాణిజ్య ప్రముఖులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్. స్వదేశీ ఉత్పత్తుల ఎగుమతులు పెంచడానికి కృషి చేయాలని పిలుపు. నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష. కృష్ణా గోదావరి బోర్డుల నోటిఫికేషన్పై చర్చ. రైతుల రుణమాఫీ పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సూచన. 50,000 రూపాయలలోపు ఉన్న రైతులందరికీ లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వ నిర్ణయం. పట్టణీకరణకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడి. ఫతేనగర్లో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు శంకుస్థాపన. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని ఐపీఎస్ ప్రొబేషనర్లకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ హితవు. 72వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్ల గౌరవ వందనం స్వీకరించిన హోంశాఖ సహాయ మంత్రి. ఒలింపిక్స్లో మహిళా హాకీ జట్టు పోరాట పటిమను ప్రశంసించిన ప్రముఖులు. రెజ్లింగ్లో కాంస్య పథకం కోసం రేపు రష్యన్ ప్రత్యర్థితో తలపడనున్న బజరంగ్ పూనియా.